టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హోల్ మసాలా దినుసులు, బ్లాక్ స్టోన్ ఫ్లవర్, 2 స్పూన్స్ పుదీనా, 2 స్పూన్స్ కొత్తిమీర తరుగు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను క్యూమిన్ పౌడర్ వేసుకోవాలి. నిమ్మకాయ ఒకటి, ఒక బద్ద నిమ్మకాయ పిండుకో, ఒక 2 స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని 1 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలాలు అన్నీ చికెన్కి బాగా పడతాయి. వాటర్లో హోల్ మసాలా దినుసులు వేసుకొని వాటర్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. కొంచెం వాటర్ సాల్టీగా ఉండేంత వరకు 2 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా 30 మినిట్స్ నానబెట్టుకున్న ఒక 4 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ వేసుకొని ఉడికించుకోవాలి. ఉడికేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ 70% ఉడికించిన బాస్మతి రైస్ వేసుకోవాలి. అంతా కంప్లీట్గా ఈ రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్స్ సాఫ్రాను, దీనికి టిష్యూస్ కవర్ చేసుకొని దీని మీద కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 8 to 10 మినిట్స్ ఉడికించుకోవాలి, దమ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా కంప్లీట్గా ఇంకా ఉడికేసి ఉంటుంది. ఇంకా సర్వ్ చేసుకొని తినేయడం అంతే. ఎంతో టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి కిర్తికాస్ కిచెన్.